హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము హైదరాబాద్ డిస్ట్రిక్ట్ స్పెషల్ టెస్ట్ ఇంగ్లీష్ పార్ట్ బి క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. పార్ట్ బి డిస్కస్ చేసే ముందు పార్ట్ ఏలో ఎక్కువ ఏ ఏరియాలో ఫోకస్ చేయాలనేది చెప్తాను. సో మెయిన్గా మనకి ఫోకస్ చేయాల్సింది డిస్కోర్సెస్లో. సో డిస్కోర్సెస్కి 20 మార్క్స్ ఉంటాయి అండ్ ప్యాసేజ్ రైటింగ్కి ప్యాసేజ్ రైటింగ్కి 24 మార్క్స్ ఉంటాయి. సో అవుట్ ఆఫ్ 60 ఇక్కడ మనకి 44 మార్క్స్ వచ్చాయి. సో ఈ డిస్కోర్సెస్ చాలా ఇంపార్టెంట్. మేజర్ డిస్కోర్స్ ఒక రెండు ఇస్తే ఒకటి రాయాల్సి ఉంటుంది, మైనర్ డిస్కోర్సెస్కి రెండు ఇస్తే రెండు రాయాల్సి ఉంటుంది. మోస్ట్ స్టూడెంట్స్ లూజ్ మార్క్స్ ఇన్ పార్ట్ బి. ఈ వీడియోలో పార్ట్ బిని ఎలా సాల్వ్ చేయాలి, ఎలా రాయాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ మనకి పార్ట్ బి విల్ స్టార్ట్ విత్ ఎ పోయం. ఈ విధంగా ఒక పోయం ఇస్తాడు. 17 to 21st క్వశ్చన్. రీడ్ ద ఫాలోయింగ్ పోయం. సో హ్యావ్ ఎ గ్లాన్స్. ఈ పోయంకి అనుసంధానంగా యూ విల్ గెట్ ఏ 5 క్వశ్చన్స్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్. 5 క్వశ్చన్స్ ఇస్తాడు. ద థీమ్ ఆఫ్ ద పోయం, ఏ పారాగ్రాఫ్ ఇచ్చినా ఆర్ ఏ పోయం ఇచ్చినా ఫస్ట్ థీమ్ ఆఫ్ ద పోయం ఆర్ థీమ్ ఆఫ్ ద పారాగ్రాఫ్ అడుగుతాడు, అది రాయాల్సి ఉంటుంది. ఈ పారాగ్రాఫ్లో లేజినెస్ ఇస్ ద థీమ్. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, థీమ్ అనేది ఒక కంపల్సరీ క్వశ్చన్ అడుగుతాడు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ విచ్ పోయం ఆర్ విచ్ ప్యాసేజ్ దే ఆస్క్డ్. Fred never moves from his spot because the tone of the poem is humorous. సో వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ద పోయం అనే క్వశ్చన్ ఒకటి కంపల్సరీ అడుగుతాడు. సో ఎమోషనలా, ఆప్టిమిస్టికా, హ్యూమరస్సా, ఫియర్ఫుల్లా ఏంటి అనేది అడుగుతాడు. మీరు ఒకసారి పోయం కానీ పారాగ్రాఫ్ చదివితే మీకు ఈజీగా అర్థమవుతుంది, దాని ప్రకారం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. వెన్ ఎ లేడీ ఫ్రాగ్ వాక్డ్ బై, ఈ డస్ నాట్ ఈవెన్ ఓపెన్ వన్ ఐ. ద వర్డ్ shrink మీన్స్ అవాయిడ్. సో shrink మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. మీనింగ్ అయినా ఆపోజిట్ అయినా యూజువల్లీ అడుగుతాడు. దిస్ ఈజ్ హౌ ఫస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 22 to 26 అండ్ ఎర్రర్ రైటింగ్. ద ఫాలోయింగ్ ప్యాసేజ్ 5 sentences ఆర్ నంబర్డ్ అండ్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ హ్యావ్ అన్ ఎర్రర్. కరెక్ట్ దెమ్ అండ్ రీరైట్ దెమ్ ఇన్ ద గివెన్ స్పేస్. సో ప్రతి సెంటెన్స్లో ఒక ఎర్రర్ ఉంటుంది, అది ఐడెంటిఫై చేసి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో వన్ డే వెన్ ఐ వాజ్ ఇన్ ద 5th standard at the రామేశ్వరం ఎలిమెంటరీ స్కూల్, ఏ న్యూ టీచర్ కేమ్ టు అవర్ క్లాస్. సో 22nd క్వశ్చన్లో ఒక ఎర్రర్ ఉంది, అది చూద్దాం ఈ సెంటెన్స్లో. ఐ యూస్ టు వేర్ క్యాప్ విచ్ మార్క్డ్ మీ యాజ్ ఎ ముస్లిం. ఏ ఉండదు స్టూడెంట్స్, అక్కడ ఇది ఎర్రర్. అండ్ ఐ ఆల్వేస్ సాట్ ఇన్ ద ఫ్రంట్ రో నెక్స్ట్ టు రామానంద శాస్త్రి హూ ఓర్ ద సాక్రెడ్ థ్రెడ్. ద న్యూ టీచర్ కుడ్ నాట్ స్టమక్ ఏ హిందూ ప్రీస్ట్ సన్ సిట్టింగ్ విత్ ఎ ముస్లిం బాయ్. ఇక్కడ ఎర్రర్ ఏంటంటే ప్రీస్ట్, ఇక్కడ అపాస్పియర్ ఉంటుంది. ఇన్ అకార్డింగ్ టు అవర్ సోషల్ ర్యాంకింగ్, ఇక్కడ టూ ఉండదు స్టూడెంట్స్, ఇన్ అకార్డెన్స్ విత్ అవర్ సోషల్ ర్యాంకింగ్. సో కరెక్ట్ ఎర్రర్ ఏంటంటే, ఐ మీన్ కరెక్ట్ వే ఆఫ్ రైటింగ్ ఏంటంటే ఇన్ అకార్డింగ్ విత్ అవర్ సోషల్ ర్యాంకింగ్. ఇక్కడ మీరు రాయాల్సింది 24th క్వశ్చన్లో విత్ అని రాయాలి. As a new teacher saw it, I was asked to go and sit on the bank bench. I feel very sad కాదు, I felt very sad. సో ఇక్కడ ఐ ఫీల్ కాదు, ఐ ఫెల్ట్, FELT అని రాయాల్సి ఉంటుంది. అండ్ సో డిడ్ రామానంద శాస్త్రి. ఈ అట్టర్లీ లుక్ డౌన్ కాస్ట్. ఈ అట్టర్లీ లుక్ డౌన్ కాస్ట్ కాదు, ఈ లుక్ అట్టర్లీ డౌన్ కాస్ట్ యాజ్ ఐ షిఫ్టెడ్ టు మై సీట్ ఇన్ ద లాస్ట్ రో. ద ఇమేజ్ ఆఫ్ హిమ్ వీపింగ్ వెన్ ఐ షిఫ్టెడ్ టు ద లాస్ట్ రో left a lasting impression on me. So this is how we need to write the error writing students. 5 ఉంటాయి, 5 marks. Next, moving on, 27 to 31 question. Complete the passage choosing the right word from the words given below. Each blank is numbered and for each blank has 4 choice. So ఒక blank ఉంటుంది 27th question కి. ఆ blank చూస్ ద కరెక్ట్ ఆన్సర్లో ఒకటి అప్రాప్రియేట్గా చూస్ చేసుకోవాలి. దాన్ని ఏంటో చూద్దాం. లైఫ్ బికమ్స్ డాష్ ఫ్రస్ట్రేటెడ్ అండ్ అన్కంఫర్టబుల్. లైఫ్ బికమ్స్ మోర్ ఫ్రస్ట్రేటెడ్ అండ్ అన్కంఫర్టబుల్ డాష్. 28th క్వశ్చన్ కరెక్ట్ చూసింగ్ ఏంటంటే బికాస్ ఆఫ్ సో మెనీ చేంజెస్ ఇన్ ద వరల్డ్ అండ్ లైఫ్. మెడిటేషన్ హెల్ప్స్, కరెక్ట్ ఆప్షన్ హెల్ప్స్ టు ఇంప్రూవ్ అవర్ లైఫ్ స్టైల్. మెడిటేషన్ ఈస్ ద కాన్షియస్నెస్ ఫోకసింగ్ ఆఫ్ వన్స్ అటెన్షన్ to quit the mind. So these are the 5 appropriate answers for this passage. Next question 32 to 36. Read the following passage with focus on the underlined parts. Answer them as directed. It is true that superficial observers are likely to be bewildered by the astonishment variety of Indian life. They fail to invent the one in many, the individual in the aggregate, the simple in the composite. With them, the whole is lost in its parts. సో మనము ఈ అండర్లైన్ వర్డ్ ఎలా అడిగితే దాని విధంగా రాయాలి. గివ్ ద వర్డ్ దట్ ఈస్ ఆపోజిట్ ఇన్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్. 32nd ఆపోజిట్ రాయాలి. 32nd ఏంటి వర్డ్? సూపర్ఫిషియల్. సూపర్ఫిషియల్కి ఆపోజిట్ ప్రొఫౌండ్ ఆర్ డీప్. సో నెక్స్ట్ రైట్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్. 33rd క్వశ్చన్.
అండర్‌లైన్ వర్డ్‌కి మీనింగ్. బివిల్డర్డ్ అంటే కన్‌ఫ్యూజ్డ్ ఆర్ పజిల్డ్ ఏదైనా కరెక్ట్. దే ఫెయిల్ టు ఇన్వెంట్ ద వన్ ఇన్ మెనీ. సో, ఇక్కడ అండర్‌లైన్ వర్డ్‌కి సూటబుల్ వర్డ్ ఏంటో రిప్లేస్ చేయాలి. ఇన్వెంట్‌కి రిప్లేసింగ్ అండర్‌లైన్ వర్డ్ విత్ ద సూటబుల్ వన్ ఏంటి అంటే డిస్కవర్. ఇన్వెంట్ అన్నా, డిస్కవర్ అన్నా ఒకటే. రిప్లేస్ ద అండర్‌లైన్ వర్డ్ విత్ ద సూటబుల్ వర్డ్ విచ్ ఈస్ ప్రొనౌన్స్డ్ సిమిలర్‌లీ. 36కి ప్రొనౌన్స్ సిమిలర్‌లీ ఏంటంటే హోల్ అంటే హోల్. డబ్ల్యూహెచ్ఓఎల్ఈ. హోల్ ఈజ్ లాస్ట్ ఇన్ ఇట్స్ పాత్. ఆల్ ఫర్ పార్ట్ బి స్టూడెంట్స్. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇట్ ఈస్ ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.